ఉత్తరాది రాష్ట్రాలను హిమపాతం వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుకు ఉత్తరాది వాసులు గడ్డకట్టుకుపోతున్నారు. కశ్మీర్ లోయ హిమపాతంతో తడిసి ముద్దయింది. విపరీత వాతావరణంతో ఒక పక్క స్థానికులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో శీతల పవనాల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. రాజౌరి, రాంబన్ తదితర జిల్లాల్లో -, డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోకెర్నాగ్, కాజిగండ్, కుప్వారా, గుల్మార్గ్, లేహ్, జమ్మూలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజౌరి ప్రాంతంలోని పిర్పంజల్ మొత్తం మంచుమయమైంది. జమ్మూ కాశ్మీర్లోని రహదారులన్నీ శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. ఇళ్లు, చెట్లు ఎక్కడ చూసినా తుషారమే దర్శనమిస్తోంది. శ్రీనగర్ జమ్మూ హైవేపై కొన్ని ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. జవహార్ సొరంగ మార్గంలో మంచు చర్యలు విరిగిపడ్డాయి. విపరీతమైన చలిగాలులు, మంచు కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. కాశ్మీర్ లోయలో స్కూల్స్ ను మూసివేశారు. మంచు వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రహదారులపై మంచు తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాఖండ్ సైతం హిమవర్షంలో తడిసి ముద్దవుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది. చమోలి జిల్లాలో మంచు వర్షం కారణంగా పాఠశాల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ విపరీతంగా హిమపాతం నమోదవుతోంది. సిమ్లా, మనాలి ప్రాంతాలు మంచు అందాలతో మెరిసిపోతున్నాయి. దాంతో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో నగరమంతా చీకటి కమ్మేసినట్లయింది. పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఢిల్లీలో వాతావరణం 19 డిగ్రీల వరకు పడిపోవడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా ఢిల్లీకి చేరుకోవాల్సిన 21 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు చలి, ఇంకోవైపు పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు చలిగాలులు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లో కూడా పలు చోట్ల వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2-3 రోజులు పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశం ఉందన్నారు.